బస్తాలు పాడుకొని బస్తాలు 5 గంటలకు వచ్చినాయని ఆడున్నా అని చదివి అంతవరకు వరకు కట్టేస్తున్నారు కదా నీళ్ళు రావడం అంత నిండిపోయి దాంట్లో దారి పడ్డట్టు కట్టేసిన ఆడ మేత పోసేసిన 2 గంటలకు కట్టేసి మేత వేసి పోయిన ఆ పిండి బత్తాలు పాడగానే పిండి బత్తాలు కనిపోయినా గాడ వంటాడు వరదలకి వెళ్ళి ఆ తాడు అక్కడ అన్ని దాకా ఏమైంది? ఎట్లా జరిగింది అది? ఎందుకు? ఇక్కడ 2 గంటలకు కట్టేసి మేతేసి పోయినా 2 గంటలకు కట్టేసి మేతేసి పోయినా పిండి బత్తలు కట్టిపోయినా అన్నీ 8 అయింది 6 గంటల నుండి వారం స్టార్ట్ అయింది. ఈ వరద ఎక్కడ దాకా వచ్చింది? ఇది మళ్ళీ అన్ని నీళ్ళు మళ్ళీ ఇక్కడ దాకా ఉరుములు మెరుపులు ఉరుములు మెరుపుల అయితే ఇది అది ఒకటే అయిపోయి అయితే ఆ బెదురుకు మరి అటు పోయి అందులోనే పడుకొట్టుకపోయిందా లేకుంటే ఆ పిడుగు పడ్డప్పుడే చనిపోయినాకనే మరి అటు అన్న కొట్టుకపోయిందా ఇక మనకు తెలియదు, మనం చూడలేదు కాబట్టి తెలియదు. మీరు ఎప్పుడు వచ్చి చూసి? ఇది మేము రాత్రి వచ్చి చూసినాము, రాత్రి వచ్చి చూసిన వరకే చనిపోయి ఉన్నది. నీళ్ళు అప్పటిదాకా బాగున్నాయా మరి? ఎట్లా అప్పుడు ఇంకా మేము ఇక్కడ దాకా చూద్దాం ఫ్రీగా రాలే అది వచ్చి చూసే వరకు తాడు వినే ఉన్నది. ఇక నేను చిట్టీలు ఎత్తుకొని దయచేసి పెద్దోళ్ళు ఎవరున్నా మాకు సహకారం అందియాలి. చిట్టీలు ఎత్తుకొని 70-80 వేలు పెట్టి ఆవును కొనుకొచ్చుకున్నాం సార్. ఆవును కొనుకొచ్చుకొని గడ్డి కోసి 2 గంటలకు 2 మోపుల గడ్డి కోసి కట్టేసి కొంచెం ఒర్రె బందుకని కట్టేసినాం. మేసేదానికి కట్టేసి పిండి బస్తాలు వస్తానే అని అంటే పోత తెచ్చుకుంటానని పోయి లైన్కు నిలబడితే 2 గంటలకు పోయినా 8 గంటల దాకా నాకు లైన్ రాలేదు. 8 గంటలకు వస్తే ఆ బస్తాలు వేసుకొని ఇంటికి వచ్చి 10 గంటలకు నేను మళ్ళీ ఆవు కాడికి వచ్చే వరకు చనిపోయి ఉన్నది సార్. అది పిడిగేసా అది ఎట్లనో నాకు తెలియదు, చనిపోయి ఊరిలో పడి కొట్టుకుపోయి ఉన్నది. దయచేసి పెద్దోళ్ళు ఎవరున్నా మేము పాలు పిండి చిట్టీలు కట్టుకొని బతికేటోళ్ళం, మాకు కొంచెం సహకారం అందించండి సార్ దయచేసి. ఇంతకు ఎక్కువ ఏం లేదు మా దగ్గర, కష్టం చేసుకొని బతికేటోళ్ళు.